పవనిజానికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ నేను నమ్మేది ఏంటంటే సమాజం కోసం దేశం కోసం బతకడమే పవనిజం అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా తెలుగు నేల మీదనే కాదు దేశం నలుమూలలా విస్తరించింది. టాలీవుడ్ పవర్ స్టార్ పవర్ ఏంటో కోలీవుడ్, శాండిల్వుడ్ తో పాటుగా బాలీవుడ్ కి కూడా బాగా తెలుసు. అందుకే గబ్బర్ సింగ్ ఎక్కడికెళ్లినా జనం సర్దార్ కి సలాం కొడుతూనే ఉంటారు. ఆయన సెట్ లో అడుగుపెట్టి రోజుకి 4 డైలాగులు చెబితే గడిచిపోతుంది. కేవలం 8 గంటల పాటు సెట్ లో గడిపితే చాలు, వెంటనే 2 కోట్ల సంపాదన ఆయనకు చేరుతుంది. అంతటి ఇమేజ్ ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ కాల్ షీట్ల కోసం ఎగబడుతూ ఉంటారు. డేట్స్ ఇవ్వాలని రోజుల కొద్దీ వేచి చూస్తూ ఉంటారు. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో, 25 రోజులు పనిచేస్తాను. డబ్బులు అవసరం ఏముంది నాకు? నేను సంపాదించుకోలేని డబ్బులా? నేను చూడని సుఖాలా? అలాంటి పవన్ ఇప్పుడు డౌన్ టు ఎర్త్ గా మారిపోయారు. సామాన్యులకు చేరువైపోయారు. అత్యంత నిరాడంబరంగా మారిపోయారు. తన క్రేజ్, ఇమేజ్ పక్కన పెట్టి ప్రజల పక్షాన సాగాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యల సాధనలో నేను సైతం అంటూ కదులుతున్నారు. రావణ కాష్టంలా మారుతున్న రాష్ట్రాన్ని కాపాడేందుకు కదం తొక్కుతున్నారు. నిత్యం ఏసీలో విహరించే జనసేనాని మండుటెండలో జనం చెంతకు చేరుతున్నారు. జనమే కావాలి అంటూ జనసేనాని ప్రజల్లోకి మళ్లారు. ధన రాజకీయాలకు ముగింపు పలికి జన రాజకీయాలు కావాలి అనే కాంక్షతో సంకల్పం పూని చొరవగా ముందుకెళ్తున్నారు. నాయకుడంటే ఏసీ బస్సుల్లో కూర్చుని చేతులోపడం కాదని చాటుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఆదరిస్తున్నారు. దళిత వాడల నుంచి మత్స్యకార పేటల వరకు అడుగెడుతున్నారు. పేద జన బాంధవుడిగా మారిపోతున్నారు. నిరుపేదల ఇళ్లలో కూర్చుని మాట్లాడుతున్నారు. ఆటో కార్మికుడి కష్టాలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ఎడ్ల బండి నడిపే వాళ్ల అనుభవాలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళని. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. మరి ఇంతగా ప్రజల కోసం పరితపించే మరో నాయకుడు మనకున్నాడా? ప్రజల జీవితాల్లో మమేకం కావడమే లక్ష్యంగా సాగుతున్న పవన్ కళ్యాణ్ మాదిరి సామాన్యుల ఇంట కూర్చుని పలకరించే నాయకుడు కనిపిస్తాడా? ఎక్కడో కూర్చుని సెలబ్రిటీ హోదా అనుభవించాల్సిన జీవితాన్ని వదిలి మన కోసం కదిలి వచ్చిన నాయకుడికి మనమేం చెయ్యాలి? ఎంతటి మద్దతునివ్వాలి? ప్రజల జీవితాల బాగు కోసం పరితపించే వారికి ఎంతటి ప్రోత్సాహం అందించాలి? అట్టడుగు జనాలకు ఆసరాగా నిలవాలని పరితపిస్తున్న వారిని ఎలా ఆదరించాలి? అందరూ నా వాళ్లే అనుకునే నాయకుడిని ఎంతగా ప్రోత్సహించాలి? ఆలోచించండి. జనం కోసం, జనం మధ్య, జన హృదయ నేతగా పవన్ కళ్యాణ్ని నిలబెడదాం. సామాన్యుల సారథిగా చేసుకుందాం. మన రాష్ట్రానికి వెలుగు, మన జీవితాలు బాగు చేసుకునే మార్గంలో సాగుదాం. జనసేనను బలపరుద్దాం. విపక్ష కూటమిని గెలిపిద్దాం. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం.